హలో ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఎడిట్ ట్రేడ్ మ్యాన్. సో ఈరోజు మనం లైవ్ ట్రేడ్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఒక లైవ్ ట్రేడ్ పెట్టాను నిన్నటిది. సో ఈరోజు 28 డేట్, ఈరోజు కూడా ఒక లైవ్ ట్రేడ్ పెడుతున్నాను. చూద్దాం. సో అసలు లైవ్ ట్రేడ్ ఎలా చేస్తానో, నా స్ట్రాటజీస్ ఏంటి అనేది మొత్తం చెప్తాను. సో ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రతిదీ ఒకటి అప్డేట్ చేశాను, మీకు తెలుసు కదా. సో ఇప్పుడు మనం లైవ్ ట్రేడ్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఇప్పుడు మనం ల్యాప్ స్క్రీన్లోకి వచ్చాం కదా. నేను ఈరోజు హిందుస్థాన్ యూనిలివర్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. టైం చూడొచ్చు, 10:58 అవుతుంది. సో డేట్ కూడా చూడండి, 28. ఇప్పుడు లైవ్ నడుస్తుంది మార్కెట్. సో నేను హిందుస్థాన్ యూనిలివర్ బై సైడ్కి వెళ్తున్నాను. సో అదే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను చెప్పాను, ఈ పొజిషన్లో బై చేసుకోండి అని. ప్రజెంట్ నేను ఏ పొజిషన్ చూపిస్తున్నాను, ఆ పొజిషన్ నుంచి పైకి వెళ్తుంది అని నాకు తెలుసు. సో ఈ పొజిషన్లో బై చేసుకోండి అని చెప్పాను, బై పొజిషన్ పెట్టాను. సో ప్రైస్ కూడా నేను చెప్తున్నాను, ఈ పొజిషన్ బై చేసుకోండి అని. సో ఇది క్లారిటీ కనిపిస్తుంది కదా. ఈ పొజిషన్ నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇన్ఫామ్ చేశాను. సో ప్రజెంట్ మార్కెట్ టైం ఇద్దాం కొద్దిగా, ఎందుకంటే తెలుసు కదా మార్కెట్ స్లోగా వెళ్తుంది, ఒకసారి జమ్మని పరిగెట్టేది. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఏ పొజిషన్లో బై తీసుకున్నాను అంటే, ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ పింక్ కలర్ లైన్ పెడుతున్నాను చూసారా, ఈ పొజిషన్. సో ఈ పొజిషన్లో బై తీసుకున్నాను. సో అది పైకి వెళ్ళనివ్వండి, నేను కూడా వెయిటింగ్. సో మనం చూద్దాం, అలా మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాం. సో లైవ్ ట్రేడింగ్ దాని గురించి నేను తెస్తున్నాను. సో మార్కెట్ని అబ్జర్వ్ చేద్దాం. నేను అందరికీ ఈ పొజిషన్లోనే ట్రేడ్ తీసుకోమని చెప్పాను, ఓకే. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే పైన ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, అది టార్గెట్ 1. ఆ పైన ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, అది టార్గెట్ 2 అవుతుంది. సో టార్గెట్ 1 అయినా అచీవ్ చేసుకుందాం, బికాస్ టార్గెట్ 2కి వెళ్తుంది లేదు, గ్యారెంటీ లేదు. సో టార్గెట్ 1 అయితే డెఫినెట్గా వెళ్తుంది. సో మనం చూద్దాం, మీకు చూపిస్తాను కూడా లైవ్ ట్రేడ్. సో మనం వెయిట్ చేద్దాం, కొంచెంసేపు తర్వాత మళ్ళీ వద్దాం. ఇప్పుడు టైం చేశారు కదా, 10:58 అవుతుంది. మార్కెట్ కొద్దిగా వెళ్ళండి. మళ్ళీ నేను ప్రజెంట్ వీడియో ఇక్కడ పోస్ట్ చేసి మళ్ళీ తీసుకొస్తాను. నేనేం ఎడిట్ చేయట్లేదు, వీడియో కట్ చేస్తున్నా, మళ్ళీ నేను తెస్తాను, ఓకే. సో ప్రజెంట్ ఇక్కడ వెయిట్ ఉన్నాయని మార్కెట్కి, మనం కొంచెం తర్వాత మళ్ళీ వద్దాం. సో ఇప్పుడు మనం చూస్తే వీడియో పోస్ట్ చేసి మళ్ళీ నేను తీసుకొచ్చాను. టైం చూడండి, 11:30 అవుతుంది. సో అక్రాస్మెట్గా మార్కెట్ సగం సైడ్ వేస్ పట్టింది. నేను బై ఇచ్చిన తర్వాత, నేను ఎప్పుడైతే బై ఇచ్చిన తర్వాత మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ పడింది. సో స్టాప్లెస్ నేను చాలా కింద ఇచ్చాను, నాకు తెలుసు స్టాప్లెస్ హిట్ అవ్వదని. బికాజ్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చినా అది బేసిక్ వస్తుందని నాకు తెలుసు. సో స్టాప్లెస్ నేను ఈ పొజిషన్లో ఇచ్చాను, బట్ స్టాప్లెస్ హిట్ అవ్వలేదు. సో చాలామంది టెన్షన్ పడిపోయి ఉంటారు మార్కెట్ వెళ్ళిపోద్దని, బట్ అవ్వలేదు, స్టాప్లెస్ హిట్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, ఇంకా మళ్ళీ మన గ్రీన్ అక్కడక్కడే మార్కెట్ సస్టెండ్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే సెల్ సైడ్ ప్రెజర్ రావట్లేదు, బై సైడ్ ఉంది. టార్గెట్ 1 టార్గెట్ 2 హిట్ చేస్తుందేమో, బట్ టార్గెట్ 1 వరకు మనం అనుకుందాం. సో మళ్ళీ మార్కెట్ కొద్దిగా టైం ఇద్దాం, మళ్ళీ నేను వస్తాను. ప్రజెంట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, మళ్ళీ నేను మార్కెట్ మూవ్ చూపిస్తాను, ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే మనం కొంచెం బ్రేక్ తర్వాత వచ్చాం. చూడండి ఇప్పుడు టైం చూపిస్తాను నీకు, 12:11 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత వచ్చాను. చూస్తే టార్గెట్ 1 హిట్ చేయడానికి రెడీగా ఉంది. మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను చూడండి. నా టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ చెప్పా, ఎవరైనా సేఫ్ ఆడుకున్న వాళ్ళు ఉంటే, సేఫ్ పొజిషన్లో ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ ఎగ్జిట్ అవ్వాలి అంటే టార్గెట్ 1లో ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోయినని కూడా చెప్పాను. బికాస్ టార్గెట్ 2 వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఆ ప్రెషర్ కూడా నాకు కనిపించట్లేదు. ఈ పార్ట్కి వెళ్ళిపోయి బట్ వెళ్ళలేదు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఎస్ఎల్ అని పెట్టాను చూసారు, ఇది నా స్టాప్ లాస్ నేను ఇచ్చింది. సో ఇక్కడ ఈ అని పెడుతున్నాను చూడండి, ఇది ఎంట్రీ పాయింట్ అనమాట నేను ఇచ్చింది. సో ఈ మీదన T1 ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇది T1 అంటే టార్గెట్ 1 అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ టార్గెట్ 1. T2 అనేది ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్, బట్ దీని టార్గెట్ 2 అనుకోండి. సో నేను ఇది నా స్ట్రాటజీస్ అనమాట, నా ఓన్ స్ట్రాటజీస్. సో ఇక్కడ ఈ పొజిషన్లో నేను ఆల్రెడీ ఎంటర్ అవ్వమని చాలామందికి చెప్పాను. మనం చాలా ముందే అయ్యాం, మార్నింగ్ 10:40కి ఇట్లా ఎంటర్ అయ్యాం. సో అప్పటి నుంచి మార్కెట్ ఇంకా పైన ఉంది. సో పైన ప్రాఫిట్ ఇస్తుంది. సో ఇప్పుడు నేను అదే చెప్పాను, ఈ పొజిషన్లో స్టాప్లెస్ ఇచ్చాను, ఈ పొజిషన్లో ఎంట్రీ కూడా ఇచ్చాను. సో చాలామందికి స్టాప్లెస్ అసలు హిట్ అవ్వలేదు నేను, బట్ మనం టార్గెట్ 1 హిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఒకవేళ టార్గెట్ 1 హిట్ అయిపోతే మాత్రం సేఫ్ ఆడుకోమని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. సో సేఫ్ ఆడదాం, మళ్ళీ కొంచెం టైం ఇచ్చి మళ్ళీ మార్కెట్లో మనం చూద్దాం, సరేనా. సో ఇప్పుడు మనం చూద్దాం, మార్కెట్ చాలాసేపు అయిపోయింది, ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు టైం చూపిస్తాను మీకు, ఆగండి. 16:22 లైక్ 4:22 ఎంత అవుతుంది టైము. సో ఇప్పుడు మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయింది, 3:15కే క్లోజ్ అయిపోయింది. మీరు చూడొచ్చు, మీకు క్లియర్ కట్ మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, బట్ మన టార్గెట్ 1 టచ్ చేసింది ఒక టైం. మళ్ళీ కొద్దిగా మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం కూడా మన టార్గెట్ 1 టచ్ చేసింది. ఫస్ట్ టైం ఎగ్జిట్ అవ్వకపోతే సెకండ్ టైం కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. సెకండ్ టైం కూడా ఎగ్జిట్ అవ్వక ఇంకా హోల్డ్ చేసుకుంటే మేబీ టార్గెట్ 2కి వెళ్తుందేమో అని, బట్ టార్గెట్ 1లోనే మార్కెట్ క్లోజ్ అయింది, అంటే పాజిటివ్ సైడ్లోనే క్లోజ్ అయింది. సో మనకు ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో కూడా మీకు చూపిస్తాను. సో మన ఎంట్రీ లెవెల్ చూసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని పాయింట్స్ మీకు ప్రాఫిట్ ఇచ్చాను. సో థంబ్నెయిల్లో 9 పాయింట్స్ అని నేను పెట్టేస్తే అవ్వదు కదా, జెన్యున్గా చెప్పాలి కూడా కదా. సో ఇప్పుడు మీకు చూపిస్తాను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి, మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకున్నాం మనం. సో ఇది ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ ఈ సైడ్ ప్రైస్ చూడండి, పింక్ కలర్ లైన్లో ఈ సైడ్ ప్రైస్ చూడండి, మీకు అర్థమవుతుంది, సరేనా. ఆ సైడ్ ప్రైస్ చూడండి, ఈ సైడ్ ప్రైస్ చూడండి. ఇక్కడ ఈ ప్రైస్ బట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇది మన ఎంట్రీ లెవెల్. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కొడదాం, 2233.0
0.06 మన ఎంట్రీ లెవెల్ మైనస్ ఇప్పుడు మన ఎంత ప్రాఫిట్ మనం టార్గెట్ ఇచ్చాం 22.42.21 పాయింట్ అంటే 9.15% నేను ప్రాఫిట్ ఇచ్చాను. 9.15% నేను ప్రాఫిట్ ఇచ్చాను ఈరోజు, పాయింట్స్ ఇచ్చాను. సో ఇది మన లెవెల్ అనమాట, ఇంపార్టెంట్ లెవెల్. ఇది నా స్ట్రాటజీస్. సో ఇలా నేను ట్రేడ్ చేస్తుంటాను. సో ఇలా నేను ఈ ట్రేడ్ ఈవెన్ నా బయర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ నా టెలిగ్రామ్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగ నేను చెప్తుంటాను. సో ఇది అనమాట ఈరోజు 9 నిన్న ఒక 5 పాయింట్స్ ఇచ్చాను. సో ఇది ఇలాగే మనం ట్రేడ్ చేస్తుంటాం ఈ డిసిప్లిన్తో. సో ఈ ఒక్క ట్రేడ్ తప్ప నేను ఇంకేం ఇవ్వలేదు, బికాజ్ చాలు మనకి 9 పాయింట్స్. తర్వాత బజాజ్ ఫైనాన్స్ గట్టా మనకు ఆపర్చునిటీ ఇచ్చినా నేను ఇవ్వలేదు, బికాజ్ 1 ట్రేడ్ ఇస్ గుడ్. చాలా ఒక ట్రేడ్తో మనం ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇలా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోస్ ఇలా బోల్డ్ వస్తుంటాయి ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి కానీ. సో ఇంకా మంచి మంచి వీడియోస్ తెస్తుంటాను. అప్పుడు ఒక వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.